హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నా టైం పాస్. సో ఇది నాకు అకామిడేషన్ ఇచ్చిన రూమ్ అండి. సో మీకు నిన్న వీడియోలో నేను ఒక లాన్ చూపించాను కదా, అది దీనికి రైట్ సైడ్లోనే ఉంటుంది. సో నేచర్ అయితే చాలా బాగుందండి, అండ్ క్లైమేట్ కూడా నాకు బాగా అనుకూలించిందని చెప్పుకోవచ్చు. లేకపోతే అస్సలు షూట్ చేసేదాన్ని కాదు. అసలు మీరు చూస్తున్నట్లయితే ఇది సన్ సెట్టింగ్. సో ఈ సన్సెట్ వ్యూ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కొంతమందికి ఇది సింపుల్ అనిపించవచ్చు, బట్ హూ లైక్స్ సినారియో నచ్చిన వాళ్ళు కానీ, నేచర్ నచ్చిన వాళ్ళకి కానీ సో ఇది బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అందరూ 2 వీలర్స్ అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే బైసికల్లోనే వెళ్తున్నారు. సో ఇక్కడ అయితే ఎవ్వరికి అలౌడ్ లేదండి, ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీకే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఎంత దూరమైనా కొంతమంది అయితే వాకింగ్ మంచిది కదా అని చెప్పి నడిచి వెళ్తూ ఉంటారు. సో తర్వాత నేను మెట్రో ఎక్కేసాను, చెన్నై సెంట్రల్ నా నెక్స్ట్ స్టాప్. సో నాకైతే వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ తప్పదు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ అవుతాను. సో చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాను. బాగా ఆకలి అనిపించింది, మధ్యాహ్నం ఏం తినలేదు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఒక హోటల్కి వచ్చాను. ఈ హోటల్ నేమ్ హోటల్ సిటీ అనేదో ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నా సరే ఇది 5 స్టార్ హోటల్ ఏమో అని ఇక్కడికి వచ్చాను. వర్స్ట్ ఫుడ్, పాడైపోయింది, సర్వ్ చేశాడు. తర్వాత దాన్ని మార్చమని చెప్పి తిడితే దాన్ని మార్చారనమాట. సో మీరు తినేటప్పుడు చాలా జాగ్రత్త. ఇది తిన్నాక నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ట్రైన్ అయితే చాలా త్వరగా పెట్టాడు. షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందు మన ఆంధ్ర వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళకి కానీ ప్లేస్లోకి వెళ్ళి దాన్ని ముందు నెంబర్ కన్ఫర్మ్ చేసుకునే వరకు తెలియదు కాబట్టి చేసుకున్నాం అనమాట. సో నేను మళ్ళీ రికార్డింగ్ చేయలేదు, విజయవాడ 4కి రీచ్ అయిపోయాను. ఎందుకు వచ్చాను ఇంత తొందరగా అంటే, మా వదినకి బేబీ షవర్ ఫంక్షన్. సో డెకరేషన్, నాకు ఈవెంట్ మేనేజింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో డెకరేషన్ ఏదో చేద్దాం అనుకున్నాము, కానీ అది చివరికి మార్కెట్లో ఫ్లవర్స్ లేకపోవడం వల్ల ఉన్న దాంతో అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో నాకు పువ్వులు గుచ్చడానికి మా చెల్లి వాళ్ళు, మా వదిన అండ్ మా అత్తయ్య, మా పెద్దమ్మ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు. పాపం చాలా కష్టపడ్డారండి. అండ్ మా మరిది వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఆ పైనవన్నీ కట్టడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. మొత్తానికి ఏదో ఒక క్రియేటివిటీ చూసానండి, అదేంటో మీరే చూడాలి. సో ఒక బేబీ అండ్ మదర్ కింద నేనే కొంచెం ట్రై చేశాను, బట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మా అన్నయ్య ఒక విషయం మాట్లాడారు. నా టైం పాస్ ఛానల్ని ఖచ్చితంగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేయాలి. సో నెక్స్ట్ భోజనానికి వచ్చేసరికి మేమైతే లాస్ట్లో తిన్నాము, అస్సలు తినలేకపోయాము. సో ఇలా బజ్జీ అండ్ బ్రెడ్ హల్వా, బిర్యానీ, చికెన్ ఇవన్నీ చేసాము. మా మావయ్య బర్త్డే అండి, అదే రోజున మేము కేక్ కటింగ్ కోసం కేక్ తీసుకురావడానికి వెళ్ళాము. సో ఐస్ మ్యాజిక్ విజయవాడలో ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి అప్పుడే తిని వెళ్ళి మేము డెజర్ట్ ఆర్డర్ ఇచ్చాం, కానీ అందరం తినలేకపోతున్నాం. మా అన్నయ్యని అడుగుతున్నా, అన్నయ్య ఇంకేనా తింటా ఉంటే దండం పెట్టేస్తున్నాడు. సో అట్ లాస్ట్ ఫైనల్లీ కేక్ అయితే బటర్ స్కాచ్ తీసుకొని ఇలా వచ్చాము. మా అన్నయ్య అండ్ మా మరుదులు ఇద్దరు పాపం క్యాండిల్ వెలిగిస్తున్నారు, గాలి వస్తుంది పాపం, అయినా సరే ట్రై చేస్తున్నారు. నా తెలిసాక ఇదే ఫస్ట్ టైం మా మావయ్య బర్త్డే మా దగ్గర జరగడం. అంతేనండి, అలా జరిగింది నా చెన్నై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.